ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. అఘోరి నాగసాధువుగా మారిన తర్వాత ఏం పేరు పెట్టుకుంది? నాగసాధు అనంతరం అమ్మవారి అవతారం ఎత్తిన తర్వాత అమ్మవారి పూర్తి పేరుగా మార్చుకుంది. శివ, విష్ణు, బ్రహ్మ అని పేరు మార్చుకున్న పరిస్థితి కనబడింది. అయితే వాస్తవానికి ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఎన్ని సంవత్సరాల సమయంలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు, ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి, అసలు మాట్లాడారా లేదా అన్నది చిన్నయ్య అని వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. బాబు, ఏం పేరు నీ పేరు? చిన్నయ్య. ఏంది బాబు, ఎప్పుడు పోయింది మీ కొడుకు? అసలు మీ కొడుకు పేరు ఏంది? శ్రీనివాస్. 6-7 సంవత్సరాలలో వెళ్ళిపోయాడు. ఇక మా కంటి కళ్ళ వల్లే. తర్వాత ఇక ఆ దీక్ష తీసుకున్నాక ఒకసారి వచ్చిండు, ఆశీర్వాదం తీసుకున్నాడు, పోయిండు. ఏమన్నాడు వచ్చి? చిల్లకి నా గురించి బాధపడకుండ్రి, ఇక నేను దేవునికి నీలమైపోయినా, నాకు పెళ్లి పేరంటం అనేది ఏం లేదు, ఇక నేను ఒక భక్తి తీసుకున్నా, ఇక నేను అటే ఉంటా, నా గురించి బాధపడకుండ్రి అన్నాడు, పోయిండు. ఇక ఏంది బాబు, ఏం చేస్తావు నువ్వు? అసలు నీ వృత్తి ఏంది? వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తా, కూలి పని చేసుకుంటాం అంతే. ఏం పేరు, పూర్తి పేరు, ఇంటి పేరు? నాదా ఎల్లూరు చిన్నయ్య. ఎల్లూరు చిన్నయ్య. ఎందరు మీరు అన్నదమ్ములు? ఎందరు? మేము 4. నీకెందరు కొడుకులు? నాకు 4 కొడుకులు, ఒక బిడ్డ. ఎప్పుడన్నా నీ కొడుకులతోటి, మీ బిడ్డతోటి, మీ మనమన్లతోటి మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు, జరగలే. నీ కొడుకు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు, రకరకాల సంచలనమైన మాటలు చెప్తున్నాడు. నీకేమో ఆ ఇల్లు ఏంది, ఈ ఇల్లు నువ్వు కట్టించిందేనా లేదంటే మీ అమ్మ నాన్న కట్టి? లేదు, నేనే కట్టుకున్నా. ఏంది అంత మామూలు గుడిసే ఉంది, మీ కొడుకు మరి ఇంత ఇది చేస్తున్నా, డబ్బులు పంపలే ఎప్పుడు? ₹1 కాదు, ఒక చుక్క పైసా చుక్క నాకు పంపలే. ఏం చెప్తాడు ఏంటి, ఎప్పుడన్నా మాట్లాడిండా నీతో? మాట్లాడలే. నీకు సంబంధం, మీకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు? లేదు. నీతో కలిసినప్పుడు ఏమన్నాడు మరి? ఇక నా గురించి మీరు ఆశపడకుండ్రి, నేను దేవునికి నీలమైపోయినా, నా గురించి ఆశ పెట్టుకోకుండ్రి, మీరు చల్లగుండ్రి, నేను సుఖ చల్లగుంటా అన్నాడు, పోయింది. ఇక అంతే. ఇక ఇప్పుడు కన్న కొడుకు ఎప్పుడన్నా వచ్చి కలిసి మాట్లాడతాడేమో అని ఆశ ఉంటుంది కదా? ఆశ ఉంటే నాకు బాగా లేకుండే, మరి ఇట్లా సంగతి ఇట్లా అని ఒకసారి చెప్తే రాలే, ఇక ఏడ్చినా పోకున్నా అంతే. ఇక చెప్పినావా? ఎవరి ద్వారా చెప్పే ప్రయత్నం చేసినావా? ఇక అటుగా ఇక ఒకసారి ఫోన్లాగా కలిసింది, ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అన్నాడు. అన్నాక నేను కాశీలో ఉన్నా, ఇక నేను అచ్చుడు కలవది, సరే నువ్వు రాకుండా మంచిది, ఒక్కసారి వచ్చి చూసి నా ముఖం చూసిపో, కన్నందుకు నా రుణం తీరిపోతుంది అన్నానే. అంటే ఇక నువ్వు బాధపడకు అన్నాడు, ఇక రాలే. నీకు చెప్పిండా నీకేం కాదు నేనున్నా అని ఏమన్నా చెప్పిండా? చెప్పిండు, నువ్వు భయపడకు, ఏం కాదు, నువ్వు మంచిగానే అవుతావు అన్నాడు, అంతే. ఇక ఎప్పుడన్నా మీ ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఏదన్నా అయితే ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లేదు, ఇప్పుడు ఫోన్లే బంద్ చేసిండు, ఇక మాట్లాడు కూడా బంద్ చేసిండు అంతే. ఏంది ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా పోవాలంటే, ఏదన్నా సామాన్ తెచ్చుకోవాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకుంటావు? బెల్లంపల్లికి. ఎట్లా పోతావు బెల్లంపల్లికి? ఇక బస్సు మీద, ఆటోల మీద. ఏంది మరి, ఏం చెప్పబోతున్నావు ఇప్పుడు? మీ కొడుకుతోటి ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు, ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? ఇక ఏం లేదు, టీవీ ద్వారా ఏమైనా చెప్తావా? ఇక నా పరిస్థితి అయితే ఇప్పుడు మీరు చూస్తాను, నా కొడుకుకు అయితే తెలుసు, ఇక నా బతుకైతే ఇట్లున్నది, ఇక నేను నా బతుకు నేను బతుకుతాను, వాళ్ళు చక్కగా ఉంటే చాలు, చల్లగా ఉంటే చాలు నాకు. ఇప్పుడు మీ కొడుకు లింగ త్యాగం చేసిన అని అంటున్నారు, అర్ధనాదేశ్వరిగా మారిపోయినా అంటున్నాడు. ఈ విషయం తెలుసా నీకు? అయినాక చెప్పిండు కదా, అయినాక చెప్పిండు. మరి ఎందుకు కొడుకు ఇట్లా ఎందుకు చేసుకున్నావు అంటే, నేను దేవునికి నీలమైపోయినా, నాకు ఇక్కడ ఏం లేదు, ఇక నేను భక్తుని నేను అన్నాడు, పోయిండు. ఇక అంతే చెప్పిండు. మీ కొడుకుల్లో ఈయన చిన్నవాడా పెద్దోడా లేవు నడిపోడా? నడిపోయాడు వెనక నడిపోయాడు.
ఈయన చిన్నోడు. శ్రీనివాసు నడిపోడు. రెండో వ్యక్తి, రెండో వ్యక్తి. మూడో వ్యక్తి, మూడు. మొత్తం నలుగురు కొడుకు. నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. మరి ఎప్పుడన్నా ఆ అమ్మ ఎప్పుడన్నా గుర్తు చేసిందా? చిన్నక్క ఎప్పుడన్నా గుర్తు చేసి నీతో ఏడ్చే ప్రయత్నం ఎవరితోనే చేసుకున్నారా మీరిద్దరు? ఏడుతానం, దుఃఖం ఆగుతుందా? ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడన్నా ఇద్దరు కలిసి బాధపడుకుంటా? మస్తు బాధపడతాను. కొడుకు తిన్నాడో లేడో, ఎట్లున్నాడో. ఇప్పుడున్న నా ముగ్గురు కండ్ల ముందు కనబడతా అంటే కొడుకు కనబడడు. కనబడాడు కదా, అందుకే కదా బాధ. ఏంది మరి అంటే ఈ సమాజానికి కానీ, ఇటు మీ కొడుకు కానీ, మీ కమ్యూనిటీకి కానీ ఏం చెప్పబోతున్నావు? ఎట్లుండాలనుకుంటున్నావు? ఏంది? నాకు చక్కగా ఉంటే చల్లగా ఉంటే చాలు. నాకు ఎక్కడ తిరిగినా నా కొడుకు చల్లగా ఉండాలి. నాకు పెట్టకుండా మంచిది. సమాజానికి చల్లగా ఉండి చాలు, అంతేనా కోరుకునేది. అంతే. ఇది పరిస్థితి. ఇటు ఆ బాపు కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొడుకును తలుచుకుంటూ బాధపడుతున్న పరిస్థితి తనకు కనబడుతుంది. మనతో పాటు తల్లి ఉంది, ఒకసారి తల్లితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పమ్మా, ఎప్పుడన్నా కొడుకు నీతో మాట్లాడినా? లేదు స్వామి, మాట్లాడలేదు. ఒక్కసారి వచ్చినప్పుడే కాళ్ళ మీద పడ్డాడు, ఏడిచిండు, ఇక పోయిండు. నాతో నా సంగ బాధపడకు అమ్మ, నేను ఇక నీ కడుపులో పుట్టినా కానీ నీ కడుపే మంచిది, నాకు ఇట్లా అయింది అన్నాడు. ఏడిచిండు, ఇక కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు. ఏమన్నాడమ్మా? ఇంకేమన్నా? ఇక ఏమనలేదు. ఏం తిండు, నీళ్ళే తాగలేదు అయ్యా, నీళ్ళు కూడా తాగలేదు మా దగ్గర. అన్నం తినడు కదా, అన్నం తినడు, ఏం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. ఇక అందరి కాళ్ళ మీద పడ్డాడు, ఏడిచిండు. ఇక నేను పెళ్లి లేదు, నీకు పెళ్లి చేయకపోతే నా కొడుకు నీకు ఇట్లా అయినావంటే నా సంగ బాధపడకుండి, నేను స్వామికి అంకితమైన శంకర్ పార్వతికి అన్నాడు. ఏడిచిండు, కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు, అంతే. ఏ మరి మధ్యలో వచ్చినప్పుడు బిడ్డ నువ్వు మాతో ఉండిపో అని చెప్పలేదా? చెప్పలేదు. ఇక మాతోటి ఎట్లా ఉంటాడు స్వామి, ఉండడు కదా. అట్లా అయినప్పుడు ఉంటాడా? ఉండడం లేదు, ఒక గంట సేపే ఉన్నాడు, ఉండడం లేదు. ఏడ్చిన మీరుగా బాధపడ్డా. ఇక మతికి వచ్చినప్పుడు అలా ఏడుస్తా, చప్పడిగా ఉంటా, అంతే. ఏం చేయాలి? ఇలా తీరా అయినా ఉంటే నాకు గమ్మత అనిపించకపోవునా? ఇక ఈ సెల్లులలో ఎవరైనా చూపితే చూస్తా, ఏడుస్తా, చప్పడి కాకుంటా. ఏం చేయాలి? ఇప్పుడు బాపును ఇద్దరు కలిసి కలుసుకొని చాలాసార్లు ఏడిచి ఉంటారు ఇప్పటికీ. ఇక మాకు ఇక చేనులో పోతే ఇదే, ఎప్పుడన్నా చూసి మతి తీసుకుంటాం, ఏడుస్తాం, చప్పడి కాకుంటాం, అంతే. ఏం చేయాలి? ఎప్పుడైనా డబ్బులు పంపించిందమ్మా మరి మీకు? అంత పూరి గుడిసి ఉన్నది, ఇల్లు ఇబ్బందికరంగా ఉన్నది, మీ 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 ఏమన్నా ఎవరన్నా డబ్బులు పంపిస్తే చాలా మంది ఉంటారు కదా, అందరూ అన్ని విద్యలు వస్తాయి నీ కొడుకు, రకరకాల ఏం చేసుకుంటాడో కానీ మాకైతే ఎప్పుడన్నా ఏమన్నా పంపించిందా? లేదు లేదు, మాకు ఎప్పుడు ఏం పంపించాలి. ఫోన్లో కూడా మాట్లాడినా? మాకు ఫోన్ మాట్లాడలేదు, లేపుతలేడు, మాట్లాడతలేడు అసలు, ఎవరితోటి మాట్లాడతలేడు. ఏందమ్మా ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ కొడుకు? నీ కొడుకు ఏం పేరు పెట్టినావు అసలు? శ్రీనివాస్. ఇప్పుడు పేరు మార్చుకున్నాడు నీ కొడుకు, అమ్మవారి అవతారం ఎత్తి, తెలుసా ఈ విషయం? తెలియదు, నాకు తెలియదు. ఒకసారి మీ కొడుకుతో మాట్లాడదామా? మాట్లాడదాం. ఇది పరిస్థితి. తల్లి కూడా ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అఘోరి మాతగా ఏర్పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అసలు? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ చిన్ననాటి తనంలో వెళ్ళిపోయిన కొడుకు అనంతరం ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతానికి తల్లిదండ్రులతో ఎందుకు టచ్లో రావట్లేదు? అసలు విషయం ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు అఘోరి మాత కూడా లైన్లోకి వచ్చింది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. హరర్ మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ. చెప్పండి తండ్రి. ఇప్పుడు అఘోరి గారిని మేము మీ ఊర్లో ఉన్నాం, మీ సొంత ఊర్లో.
మా సొంతూరులోనా? మీ సొంతూరులో మంచిర్యాల జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, మీ సొంతూరు నెన్నెల మండలం, ఆ, ఆ, ఆ. ఆ, కృష్ణపల్లిలో ఉన్నాం. అవునవును అవునవును మీ అవును తండ్రి. మీ చెప్పండి తండ్రి. మీ మీ అమ్మ నాన్నతో మాట్లాడించినాం ఇప్పుడే ఆర్టీవీ. మీ అమ్మ నాన్న ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. తండ్రి తండ్రి. ఒకసారి మాతోటి మీ అమ్మ నాన్న ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? ఒకసారి ఇవ్వండి తండ్రి, ఇవ్వండి. హలో బాపు మాట్లాడు. బాబు బాగున్నావా? బాగున్నానే, ఆ, మీరు బాగున్నారా? బాగున్నావే. తిన్నారా? గువ్వగిట్లా తిన్నారా? తిన్నాం. ఎట్లా ఆరోగ్యం ఎట్లుంది? మంచిగానే ఉన్నామే. పరమేశ్వరుని దేవాళ్ళు అందరూ బాగుండాలి. అటు అటు పొలంకి అటు ఇటు పోతే కొద్దిగా జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త ఉంచుకో. మాకేం అవునా? భయం లేదు, నువ్వు జాగ్రత్త ఉంటు నాన్న. లేదు, నేను జాగ్రత్త ఉన్నా. ఇగో నేను ఒక సంకల్పంతో వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఉంటారు, పర్లేదు కానీ మీరు ఆనందంగా ఉండండి చాలు. నేనైతే మీకు ఏమి ఇవ్వలేకపోతున్నా కానీ మీరు ఆనందంగా ఉండండి సరే, అంతే. మాకు ఇవ్వకుండా మంచిదే, నువ్వైతే చల్లగా ఉంటే చాలు నాకు. అదే 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 ఒకసారి అవ్వకి ఇవ్వవా? ఇస్తా. స్వామి అవ్వ బాగున్నావానే? బాగానున్నా స్వామి. ఎందుకు ఎడతావు? నీవు ఒక్కసారి రావు స్వామి. నేను రాకటుండదు. ఆ, నేను రావాల్సి వస్తే నేను వస్తాను కదా. అదే అలా ఏముండదు, మంచిగా రావడం అనేది ఉండదు కానీ. మంచిగా తిరుగు, అటు ఇటు తిరగాకు మంచిగా. సరే అమ్మా, సరే అమ్మా. ఆ, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటే చాలు అంతే. మంచిగా ఉండాలని బాధ మేము. సరే తల్లి, సరే అమ్మా. అదినతో నేను భగవంతుని దయ వల్ల బాగానే ఉన్నాను. మీరు చల్లగా ఉండండి. మీ ఆశీస్సులు నాకు ఉండాలి, నా ఆశీస్సులు మీకు ఉండాలి. సరేనా? సరే. తినండి, టైంకు తినండి. అటు ఎటైనా పొలం పనులకు అటు పోయినప్పుడు కొద్దిగా జాగ్రత్త. మంచిగా ఉండు స్వామి. సరే అమ్మా, సరే. ఇది ఓం నమ శివాయ. ఇది పరిస్థితి. కళ్ళలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి స్వామితో నేరుగా మాట్లాడిద్దాం. స్వామి, ఏంటి పరిస్థితి? అంటే మీరు చిన్నతనంలోనే వెళ్ళిపోయినని చెబుతున్నారు ఇక్కడ నుంచి. ఏ ఏ ఏ సంవత్సరం పోయారు, ఏమైనా చెప్పగలుగుతారా? సంవత్సరం గుర్తులేదండి నాకు. నిన్న డేటే గుర్తుండదు మాకు. నాకు నా పరమేశ్వరుని ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఏది మంచి కొడుకైనా మంచి బిడ్డ అయినా సరే తల్లిదండ్రిని వదలరు. అవునా? తల్లిదండ్రిని కూడా వదిలి ఎవరు పోరంటే నేను ఒక సంకల్పంతో వెళ్తున్నాను. ఇలాంటి అబండాలు ఇలాంటి పోరాడేటప్పుడు చాలా మంది మూర్ఖత్వులు ఉంటారు కదా. మీరైతే లైవ్ లో చూస్తున్నారు కదా, జెన్యునా కాదా అనేది. నేను అదే అడగబోతున్నాను. మీ ఇంటికి పూరి గుడిసి ఉంది, మామూలు ఇల్లు ఉంది, అది కూడా 1.5 ఎకరం భూమి ఉంది. అది మీ నాన్న కష్టపడి ఈడ పని చేసుకుంటున్నాడు. ఏంటి ఇంత పేరుంది, మీరు దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు, మీ దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయని చెబుతుంటారు, మరి ఎందుకు మీ తల్లిదండ్రులు ఈ పరిస్థితిలో ఉంచుతున్నారు? అదే అంటున్నా కదా, నాకు నేను సంపాదించుకోవడానికి ఒక్క నిమిషం చాలు తండ్రి. నాకు కావాల్సింది నా సనాతన ధర్మం నాకు కావాలి. దానికి ఎక్కడైతే గుళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతాయో, ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరుగుతుందో అక్కడికి నా వంతు నేను పోరాడడానికి కదా ఇదంతా. ఈ నాకు ఇంత పెద్ద పేరుందా చిన్న పేరుందా అని పక్కన పెడితే నా కుటుంబాన్ని నేనే పోషించుకోగలుగుతాను. అంతా కూడా లేకుండా ఏమి ఆశించకుండా ఇంత సంకల్పంతో గుళ్ళ మీద దడులు జరిగిన కాడ అక్కడ నేను పోతున్నాను. ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరిగిన అక్కడ పోతున్నాను. ఎక్కడైతే అఘాయిత్యం ఉంటుందో, ఎక్కడైతే నాకు నా సనాతన ధర్మాన్ని కించపరచాలో అక్కడక్కడ మాత్రమే నేను పోయి నా వంతు పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటంలో నేను కూడా మరణించచ్చు కూడా, కంపల్సరీ మరణం కూడా నాకు ఉంటది. కానీ ఏ రూపంలో వస్తుంది అనేది కూడా నాకు అది కూడా తెలుసు, చూసుకున్నాను కూడా. త్వరలోనే రాబోతుంది. దాన్ని కూడా అడ్డుకొని కూడా నేను ఇంత పోరాటం చేస్తున్నాను. వేరే వాళ్ళు ఎంత విమర్శించినా, ఎవరు ఏమనుకున్నా సరే, ఎంత విమర్శలకు ఎంత ఒడిదుడుకులు తట్టుకోనైనా సరే నా పోరాటాన్ని నేను సాధించి కంపల్సరీ నేను ఈ పోరాటంలో నెగ్గుతానని నా సంకల్పంతో నేను నడుస్తున్నాను. అగోరి గారు, మరో విషయం చెప్పండి. మీరు చిన్నయ్యకు 3వ సంతానం అని చెప్తున్నారు. శ్రీనివాసు అఘోరి మాతగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పగలుగుతారా? పరమేశ్వరుని సంకల్పం. పరమేశ్వరుని సంకల్పంతో ఇట్లా అయిందంటారు. అంతే కదా. చివరిగా మీ తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు? మీరు ఆర్టీవీ ద్వారా ఏం చెప్పబోతున్నారు? నా తల్లిదండ్రిక
నేనైతే నా తల్లిదండ్రికి ఒకటే ఆనందం అనేది నేను నేను ఎలా ఆ తల్లిదండ్రికి ఎప్పుడైనా బాధ ఉంటుంది. ఒక ఎక్కడ అదే మీరు మాట్లాడగానే మంచిగా ఉన్నదా లేదా, భావోద్వేగానికి తిన్నదా గురవుతున్నారు. తినలేదా, ఎలా ఉంది, ఒకసారి వస్తే బాగుండనే ఆ బాధ ఉంటది. కానీ నేను రాలేకపోతున్నా తల్లి, నేను రాలేకపోతున్నాను తండ్రి ఇంటికి. ఎందుకంటే బంధుత్వాలు దూరం అవ్వాలి కాబట్టి, నా సంకల్పం ఉన్నది కాబట్టి నేను రాలేను కాబట్టి రాను. ఒకవేళ అలా రావాలి మీకు చూడాలి అనుకుంటే మీరు నేను ఎక్కడైతే గుళ్ళల్లో గానీ అక్కడ పూజలు చేసుకుంటప్పుడు వచ్చి చూడండి. కానీ నేను మాత్రం రావడం అనేది ఉండదు తల్లి తండ్రి అని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పుడే వెళ్ళిపోయిందని మీరు అడిగారు కదా, అది వెళ్ళిపోయినప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎందుకు వెళ్ళిపోయారు, మీకు ఎలా వెళ్ళాలని అనిపించింది అంటే అది దైవ సంకల్పం. ఆయన సంకల్పం లేని ఈ రోజు నాకు ఇంత పెద్ద పేరు, ఇంత పెద్ద పీఠం వేసుకొని కూర్చోబెట్టారు కదా. నేను సంపాదన ఇదే చాలా మంది అడిగేది ఏంటంటే ఆస్తులు కూడబెట్టడానికో లేదంటే ఆశ్రమాలు కట్టడానికో అని అడుగుతున్నారు కదా. అలా అంటే నా తల్లిదండ్రులు ఆ పూరి గుడిసెలో అలా ఎందుకుంటారు? కార్లలో మిద్దెలలో మేడలలో నగలు నట్రేసుకుని నా తల్లి నా తండ్రి ఉండొచ్చు కదా. అదే మీతో మాట్లాడంగానే మీ తల్లి మీ తండ్రి ఇద్దరు భావోద్వేగానికి గురైనరు. ఒక కొడుకుగా మీ తల్లిదండ్రులు తెలియదు. ఎక్కడనో మర్డర్లు మానబంధాలు చేసిన వాళ్ళని జైళ్ళల్లో వేసి ఇంకా మోటివేషనల్ గా చేసి ఇంకా బయటికి పంపించి ఇంకా చేయండి వాళ్ళని చూసి భయపడాలి కానీ జనాలు. ఒక మహా పోరాటం, ఒక ఒంటరిగా ఇప్పుడు నేను ఈ రూపం దాల్చుకొని నేను త్యాగం చేసుకొని ఒక మహిళగా ఒంటరి పోరాటం చేసే దాని మీద నువ్వు అసలు అఘోరివే కాదు, నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను ఎందుకు వచ్చా అదే అడగబోతున్నా. చివరిగా ఒక విషయం చెప్పండి. అఘోరీలు కావచ్చు, అఘోరాలు కావచ్చు, నాగ సాధువులు అసలు ప్రజలకు కనబడరు, చాలా గోప్యమైన ప్రదేశాల్లో ఉంటా అంటారు. అది హిమాలయ కావచ్చు, కాశీ కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో ఉంటారని అంటారు. ఏంటి దీనికి అందరికీ సమాజానికి మీరు ఆర్టీవీ ద్వారా ఏం చెప్పబోతున్నారు? తండ్రి నేను ఏం చెప్తున్నా అంటే లోక కళ్యాణం అనేది ఒకటి ఉంటది. తరతరాల నుండి పురాణాలు కూడా చదువుకొని తెలుస్తుంది మీకు. ముందు పురాణాలు ఏంటిది, అసలు లోక కళ్యాణం ఎవరు వచ్చి కాపాడారు ఏంటి, గుళ్ళు గాని ఇలా దాడులు గాని జరిగిన కాడ ప్రతి చోట ఎవరో ఒక పురుషుడు రావాలి, ఎవరో ఒక మాత రావాలి, కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలి అంత కాపాడుకొని ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ దాడులు కాపాడడానికే నా వంతు సహకారంతో నా వంతు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంత అభాండాలు రాని, ఎంత అడ్డు అడుపులు రాని, నా ప్రాణం వదలడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రాణం పోయినా సరే గాని నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. నన్ను గౌరవించిన మంచిది, గౌరవించిన వాళ్ళు గౌరవించండి, గౌరవించకుండా కూడా మంచిదే. మరోసారి మీ అమ్మ నాన్నతో మాట్లాడు. మరోసారి మీ అమ్మ నాన్నతో మాట్లాడండి, ఫోన్ కట్ చేస్తా ఇక. ఓకే ఇవ్వండి. సరే స్వామి. అవ్వా బాబు ఎంత అయినా ఇక నువ్వు ఎదుకున్నావు మంచిగుండు అంతే. ఇగో నీ కడుపున అవ్వ కడుపులో పుట్టినందుకు నాకంటూ భగవంతుడు ఈ రూపము దాల్చుకోమని ఈ నా శరీరంతో సహా త్యాగం చేసుకోమని బాపు ఇచ్చినప్పుడు నా సంకల్పంతో మిమ్మల్ని అందరినీ వదిలేసి ఇల్లు వాకిలి తిండి తిప్పలు బట్ట ఇవన్నీ వదిలేసుకొని నేనంటూ ఒక ధ్యానంలో నడుస్తూ ఒక తోవలో నడుస్తూ ధ్యానాలు గీనాలు చేసుకుంటూ పరమశివుడే తల్లి, పరమశివుడే తండ్రి, పర్వతమే తల్లి అనుకుంటూ నేను అలా బతుకుతున్నాను. మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మీకేందో తెలుసు, నాకేందో తెలుసు, దేవునికి తెలుసు. ఒక మంచి బాటలో నడిచేటప్పుడు ఇలాంటి అడ్డంకులు చాలా వస్తాయి. మీరు కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సరేనా? వాటికి కూడా దిగమింగుకొని ఉండండి. సరేనా బాపు? సరే సరే సరే. మంచి ఏంది చెడు ఏంది భగవంతుడు చూస్తారు. మనుషులు ఎప్పుడు మూర్ఖులే, మనుషులు ఎప్పుడు నరరూప రాక్షసులు వీళ్ళందరూ. ఓకేనా? ఈ రాక్షసుల నుండి ఎన్ని వచ్చినా మంచిది కానీ చల్లగా ఉండాలి నాకు అంతే. సరే సరే బాబు. అవ్వకి ఒకసారి స్వామి అవ్వ కొద్దిగా జాగ్రత్త అవ్వ. ఇంకా మీ మీద కూడా దాడులు కూడా జరగచ్చు. ఓకేనా? ఎక్కడికి పోయినా జాగ్రత్త ఉండండి. దాడులు చేసేవారు చేస్తూనే ఉంటారు. మీరు కూడా అన్నిటికీ తెగించి ప్రాణాలు కోల్పోవడానికైనా ఉండండి. మేమెందుకు దాడి చేస్తాం స్వామి, మాకేం పని. మీ మీద కూడా దాడి జరగచ్చు అంటున్నా. జరిగితే జరగని చూస్తాం మేము. అదే అంత దైవ సంకల్పం. సరేనా? మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. బాబు ఒకసారి ఓం నమ శివాయ చెప్పండి సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాదేవ్.
హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమో శివాయ. రైట్, ఇది పరిస్థితి. హరహర మహాదేవ ఓం నమ శివాయ అంటూ తల్లిదండ్రులకు చెప్పిన పరిస్థితి. మీపై కూడా దాడులు జరగచ్చు అని చెబుతున్న పరిస్థితి. మరోపక్క ఆర్టీవీ ఒక ప్రయత్నం చేసింది, తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. మాట్లాడించిన తర్వాత క్లియర్గా ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. నేను ఇంటికి ఎటువంటి డబ్బులు పంపలేను, నేను ఏ సహాయం చేయలేను, నేను ఇటు అంకితం, భగవంతునికి అంకితమై ఉన్నాను, నాకు ఎవరు లేరు, బంధువులు లేరు, బంధుత్వం లేదు అని చెబుతున్న పరిస్థితి. రైట్, ఇది పరిస్థితి. తను దేవునికి అంకితమై ఉన్నాడు. తప్పుడు ప్రచారాలు నమ్మద్దు. ముఖ్యంగా వాళ్ళ బ్రదర్ ఇల్లు చూసినట్టు కనుక అయితే పూరి గుడిస, 2 రేకులతో కూడిన, ఇటు 2 గదులు ఉన్నాయి. ప్రధానంగా అటు అప్పుడప్పుడు మీ చిన్నాన్న అని మా పిల్లలకు ఫోటోలు చూపెట్టి వీడియోలతో చూపెట్టే ప్రయత్నం చేస్తామని అటు వాళ్ళ వదిన కూడా చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న అఘోరి కథ కాస్త ఇంటి దగ్గర చూస్తే అత్యంత దైన్యంగా ఉందని చెప్పక తప్పదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.